14వ సామాన్య ఆదివారం నాటి దైవవాక్య పఠనాలు మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతున్నాయి. దైవికమైన వినయం, ఆత్మానుసారమైన జీవితం, క్రీస్తునందు లభించే ఆధ్యాత్మిక విశ్రాంతి మరియు మానవుని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురయ్యే అహంకారాన్ని వ్యతిరేకిస్తూ దేవుని కృపపై ఆధారపడమని చెబుతున్నాయి. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు క్రీస్తు రాకను గురించి అత్యంత స్పష్టమైన మరియు చారిత్రాత్మకమైన ప్రవచనాలు పరిగణించబడుతున్నాయి. ఈ గ్రంథం రాయబడిన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే పర్షియా పాలకుడైన దైరుస్ కాలంలో జకర్యా ప్రవక్త తన పరిచర్యను కొనసాగించాడు. బాబులోను ప్రవాసం నుండి తిరిగి వచ్చిన ఇజ్రాయేలీయులు తమను అణిచివేస్తున్న విదేశీ శక్తుల నుండి విడిపించడానికి ఒక శక్తివంతమైన యుద్ధవీరుడైన రాజు వస్తాడు అని ఆశించారు. తమ సైనిక బలంతో రాజ్యాలను జయిస్తున్న నేపథ్యం అది. కానీ జకర్యా ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా వేరొక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించాడు. జకర్యా ప్రవచించిన రాజు యుద్ధ అశ్వం మీద కాకుండా గాడిద పైనను, గాడిద పిల్ల పైనను దీనుడై వస్తాడు అని ప్రవక్త వివరించాడు. యుద్ధ సమయంలో రాజులు అశ్వాలను అధిరోహించేవారు, కానీ శాంతి సమయంలో గాడిదను ఉపయోగించేవారు. ఈ రాజు అహంకారంతో లేదా సైనిక బలంతో కాకుండా దీన మనసుతో ప్రజల వద్దకు వస్తాడు అని ఈ ప్రవచనం యేసుక్రీస్తు యెరూషలేము ప్రవేశం అనగా మట్ల ఆదివారం నాడు సంపూర్ణముగా నెరవేరుతూ ఉన్నది. ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు శరీరానుసారులకు ఆత్మానుసారులకు మధ్య గల వ్యత్యాసాన్ని లోతుగా విశ్లేషించారు. దేవుని ఆత్మ విశ్వాసులలో నివసించినట్లయితే వారు శరీర సంబంధులు కారని పౌలు నొక్కి వక్కాణించి చెబుతున్నారు. ఇక్కడ శరీరం అనగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే పతనమైన మానవ స్వభావం. ఆత్మ అనగా కేవలం మానవ మేధస్సు లేదా స్వేచ్ఛ సంకల్పం కాదని, అది పరలోకము నుండి అనుగ్రహించబడిన దైవిక బహుమానం అని వివరించాడు. ఒక వ్యక్తికి ఎంత బాహ్యమైన ఆచార నిష్ఠలు ఉన్నా, ఎంతటి మతపరమైన పదవులు ఉన్నా, క్రీస్తు ఆత్మ లేకపోతే అవన్నీ శూన్యమేనని ఉద్ఘాటించారు. క్రీస్తు తన భూ సంబంధమైన జీవితంలో ఎలాగైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి జీవించాడో, ఆయన అదృశ్య శరీరమైన సంఘము కూడా అదే ఆత్మలో నింపబడి ఆధ్యాత్మిక ఆరాధన చేయాలి అని చార్ల్స్ స్పర్జన్ వివరించారు. దేవుడు భౌతిక శరీరాన్ని ఖండించలేదు, కానీ శరీరంలో నివాసం ఉంటున్న పాపాన్ని ఖండించాడు అని ఆయన వివరిస్తున్నాడు. పాపం ఎన్నోసార్లు మానవుల భౌతిక శరీరాన్ని ఉపయోగించుకొని వారిని ఓడిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్రీస్తు అదే భౌతిక శరీరాన్ని ధరించి వచ్చి అదే శరీరంతో పాపాన్ని ఓడించి కీర్తి కిరీటాన్ని సాధించాడు అని పునీత జాన్ క్రిసోస్టమ్ గారు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవులు పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడి భయముతో కాకుండా దేవుని బిడ్డలమనే స్వేచ్ఛతో జీవించాలి అని ఈ వాక్య భాగం ఉద్బోధిస్తుంది. పాపపు తలంపులను అది మొగ్గ దశలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తితో త్రుంచివేయాలి అని, పాపంతో ఎటువంటి సహవాసం చేయకూడదు అని ఆయన ఆచరణాత్మకమైన సలహాలను మనకి అందించారు. ఈనాటి సువిశేషణ పట్టణము మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనంలో అత్యంత హృదయపూర్వకమైన మరియు ఆదరణీయమైన వాక్య భాగాలలో ఒకటి. ఈ భాగాన్ని యోహనైన్ థండర్ బోల్ట్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది యోహాను సువార్తలో కనిపించే తండ్రి కుమారుల మధ్య గల అద్భుతమైన మరియు నిగూఢమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. డివైన్ రెవల్యూషన్ టు ద లిటిల్ వన్స్, పసిబిడ్లకు బయలుపరచడము. పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్లకు బయలుపరిచితివి. ఇక్కడ జ్ఞానులు అనగా తమ సొంత తెలివితేటలపై ఆధారపడి అహంకారంతో జీవించే పరిసయ్యులు మరి ధర్మశాస్త్ర బోధకులు కారు. పసిబిడ్ల వలె తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించి దేవుని కృపపై ఆధారపడే దీన మనస్కులు మరియు సామాన్య ప్రజలు అని అక్కడ మనకు అర్థమవుతున్నది. దేవుని మర్మాలు ఈ జ్ఞానులకు ఎందుకు దాచబడ్డాయి అంటే వారు నిజముగా జ్ఞానులు కారని, తమ సొంత జ్ఞానం పట్ల వారికున్న అహంకారమే, ప్రిసంప్షన్ ఆఫ్ దేర్ ఓన్ విజ్డమ్, వారికి అంధత్వాన్ని కలుగజేసింది. పోప్ గ్రెగోరీ ద గ్రేట్ ఈ వాక్యంలో దేవుడి జ్ఞానాన్ని ఖండించలేదు అని, కానీ
మేధోపరమైన గర్వాన్ని, ఇంటలెక్చువల్ ప్రైడ్ని ఖండించాడు అని స్పష్టం చేశారు. దేవుని జ్ఞానం మేధస్తో కూడినది కాదు అని, అది హృదయ సంబంధమైనది అని పోప్ ఫ్రాన్సిస్ వివరించారు. మూసుకుపోయిన హృదయం దేవుని అద్భుతాలను గ్రహించలేదు అని ఆయన స్పష్టం చేశారు. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరును తండ్రిని ఎరుగరు. ఇక్కడ తండ్రికి మరియు కుమారునికి మధ్య ఉన్న ప్రత్యేకమైన మరియు సంపూర్ణమైనటువంటి సంబంధము వెల్లడింపబడుతూ ఉన్నది. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని మీరు నా నుండి నేర్చుకునుడు. అలనాటి యోధ సమాజంలో పరిసయ్యులు ప్రజలపై ధర్మశాస్త్రం పేరిట 613 కఠినమైన నియమాలను మోపారు. ఆ నియమాలను పాటించడం సామాన్య ప్రజలకు భరించలేని భారమైంది. కనీసం విశ్రాంతి దినమున మేలు చేయటం కూడా పాపమై అని బోధించారు. దీనికి తోడు మానవాడి అనుదినం ఎదురయ్యే పాపభారం, ఆందోళనలు, భయాలు మరి శ్రమలు మరి వారికి ఎక్కువగా భారం అనిపించాయి. యేసు ప్రభువు తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తన కాడిని ఎత్తుకోమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాడి అనగా 2 ఎద్దులను కలిపి బండిని లేదా నాగులను లాగడానికి ఉపయోగించే చెక్క సాధనం. క్రీస్తు కాడిని మోయటం అంటే భారాన్ని ఒంటరిగా మోయడం కాదు అని, క్రీస్తు కలిసి మోయడం అని వివరించారు. యేసుక్రీస్తు తనను తాను సాధుశీలుడనని, వినమ్ర హృదయుడని పరిచయం చేస్తూ ఉన్నాడు. జెంటిల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్. ప్రాపంచిక నాయకుల వలె కఠినంగా కాకుండా ప్రేమ కరుణలతో తనను వెంబడించే వారికి ఆయన ఆశ్రయం ప్రసాదిస్తారు అని వివరిస్తున్నారు. క్రీస్తు కాడి ఇక్కడ స్వేచ్ఛ, ప్రేమ మరి ఏకత్వాన్ని సూచిస్తూ ఉన్నది. అహంకారులకు మాత్రము క్రీస్తు నియమాలు భారముగా కనిపిస్తాయి అని వెల్లడవుతూ ఉన్నది. కానీ ప్రేమతో చేసే ఏ పనైనా కానీ తేలికగా ఉంటూ ఉన్నది అని పునీత అగస్టిన్ గారు బోధించారు. ప్రేమ అనేది అత్యంత కఠినమైన మరియు బాధాకరమైన పనులను సైతం తేలిక చేస్తుంది. లవ్ మేక్స్ ఆల్ ద హార్డెస్ట్ అండ్ మోస్ట్ డిస్ట్రెస్సింగ్ థింగ్స్ ఆల్ టుగెదర్ ఈజీ. పోప్ ఫ్రాన్సిస్ తన ప్రసంగాలలో ఈ లోకం ధనికులను, శక్తిమంతులను మరి అధికారంలో ఉన్నవారిని కీర్తిస్తుంది. వారిని చూసి మేము కూడా వారిలో ఉంటే బాగుండు అని సామాన్య ప్రజలు ఆశపడతారు. కానీ క్రీస్తు దయ, కనికరం మరియు దీన మనసులను కోరుకుంటాడు అని ఆయన ఉద్బోధించారు. పోప్ జాన్ 23 క్రీస్తు కాడిని మోయడం అనగా భారాన్ని దేవునికి అర్పించడం. తన జీవితంలో జరిగిన సంఘటన. సెకండ్ వాటికన్ కౌన్సిల్ జరుగుతున్న కష్టకాలంలో చర్చ్ వ్యవహారాల భారం ఆయనను కలవరపరిచేది. అప్పుడు ఆయన ప్రతి రాత్రి పడుకునే ముందు దేవునితో ఇలా ప్రార్థించేవారట: లార్డ్ జీసస్, ఐఎమ్ గోయింగ్ టు బెడ్, ఇట్స్ యువర్ చర్చ్, టేక్ కేర్ ఆఫ్ ఇట్. ప్రభువా, ఇది నీ సంఘము, నీవే దీనిని చూసుకో అని పడుకునేవారంట. పోప్ జాన్ 23 ప్రార్థన మనకు నేర్పే పాఠం ఇదే: ప్రభువా, నేను చేయగలిగినది చేశాను, ఇక మిగతాది నీదే అనే నమ్మకంతో ఉండాలి. మన భారాన్ని దేవునికి అప్పగించమని ఆయన ప్రార్థన మనందరికీ కూడా సుస్పష్టం చేస్తూ ఉన్నది.